శివరాత్రి స్పెషల్ ప్రసాదం మీరు గిట్లా కంపల్సరీ ట్రై చేయండి. 5 ఇంగ్రీడియెంట్స్ ఉంటే 5 మినిట్స్ లో రెడీ అవుతుంది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీ అందరికి హ్యాపీ శివరాత్రి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అట్లనే ఒక కప్పు బెల్లం, ఇంకా బాదం కాజు ఇట్లా తీసుకోవాలి. బాదం కాజుని చిన్న చిన్నగా కట్ చేయండి, తినకండి, కట్ చేయండి. అట్లనే బెల్లం ని ఇట్లా కట్ చేయండి లేదంటే తురమండి, మీ ఇష్టం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పాన్ వేడైన తర్వాత కొంచెం నెయ్యి వేసి కాజు బాదం వేసి లైట్ గా ఫ్రై చేసి పక్కన పెట్టేయండి. అదే నెయ్యిలో గోధుమ పిండి వేసి లైట్ గా ఫ్రై చేసుకోండి. స్టవ్ సిమ్ లో పెట్టి కావాలంటే నెయ్యి ఇంకా కొంచెం గిట్ల వేసి గోధుమ పిండిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ లో ఒక కప్పు బెల్లం, ఒక 2 కప్పుల వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు కలిపి ఈ పిండిలో బెల్లం వాటర్ పోసి ఉండలు కట్టకుండా మంచిగా కలపాలి. చూడండి వీడియోలో చూపెట్టినట్టు తొందరగా కలపాలి, లేదంటే పిండి మొత్తం ఉండలు అయిపోతుంది. లాస్ట్ లో పైనుంచి కొంచెం బాదం కాజు నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేస్తే మన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఈజీ రెసిపీస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్. బై.